రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీలపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ లేదంటూ ఆ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేయకుండా అడ్డుకున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏం చెప్తారు దాడుల అంశం కావచ్చు, ఇంకా అధికార పార్టీ నాయకుల అంశంపై ఏం చెప్తారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజు గారు, ఏంటి ఈరోజు కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకు ప్రధాన కారణం? రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు హత్యలు అత్యాచారాలకు నిరసనగా అనంతపూర్ కలెక్టరేట్ ముందు 6-7 రోజులు నిరసన దీక్ష చేపట్టాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకోవడం జరిగింది. అయితే అనంతపూర్ అర్బన్ డిఎస్పీ గారు పర్మిషన్ లేదని చెప్పేసి లెటర్ పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల మీద అత్యంత కిరాతకంగా దాడులు ఒకవైపు, హత్యలు ఒకవైపు, అత్యాచారాలు ఒకవైపు, దుర్మార్గంగా దళితులకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలను కూడా అతిక్రమించి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నటువంటి తుగ్లక్ ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు అనంతపూర్ నుంచి మొదలుపెట్టి అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన దీక్షలు చేయాలని చెప్పేసి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. మొన్న 2 వారాల కిందట సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల్లో సింహాద్రిపురం మండలం సంబంధించిన ఒక గ్రామంలో దళితుణ్ణి, జంజాల కృష్ణ అనే దళితుణ్ణి అతి కిరాతకంగా కొట్టి చంపినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదు, ఇంకా రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎంతమందిని చంపుతావు జగన్, దళిత ద్రోహి జగన్ రెడ్డి అనే పేరు మీద కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అయితే కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు లెటర్ పంపించినటువంటి తరుణంలో ఈ నెల 14వ తారీఖున అనంతపూర్ కలెక్టరేట్ ముందు దళిత గర్జన మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. ఒక అంశం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అంటున్నారు, కానీ మీ వైపు నుంచి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కూడా చెప్తుంది, అనౌన్స్ చేస్తుంది, ఏదో మైకుల ముందర మాట్లాడుతున్న నేపథ్యం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దీని మీద ఏం చెప్తారు? ఈ 4 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ దళితుల పక్షాన పోరాటం చేసినట్టు ఎవ్వరూ చేయలేదు. ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. డాక్టర్ సుధాకర్ ఇష్యూ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి ఎఫ్ఐఆర్లో కూడా పేరు నమోదు చేయకపోతే మా మీద లాఠీ చార్జ్ చేసేంతగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత 3 రోజులకి ఎమ్మెల్సీని అనంతబాబుని ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి సందర్భం. అనేక రకాలుగా అనేక కార్యక్రమాలని, దళిత సమరవేరి ర్యాలీలని, శంకారావము, ప్రతిఘటన సదస్సులు, ప్రతిఘటన ర్యాలీలు ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఏ జిల్లాలో దళితులకి అన్యాయం జరుగుతుందో ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఒకవైపు, లీగల్గా సపోర్ట్ ఒకవైపు, ఆ కుటుంబానికి ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ నిలబడింది. కావలిలో స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరుల దుర్మార్గాలతో కరుణాకర్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకుని నా చావుకు కారణం ఫలానా వ్యక్తులని లెటర్ రాసి పెడితే కూడా చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చలో కావలి కార్యక్రమాన్ని నిర్వహించి అనేక ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయించిన తర్వాత అతనికి సంబంధించినటువంటి ఇంటి స్థలం కూడా తాకట్లో ఉండి వాళ్ళని అప్పులు ప్రెజర్ చేయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు ఉంటే సాక్షాత్తు లోకేష్ గారి సొంత డబ్బులతో 15 లక్షల రూపాయలు చెల్లించి ఆ పత్రాలు తీసుకొని ఆ కుటుంబానికి నేరుగా కావలికి వచ్చి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి సందర్భం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో వస్తే పోరాటం ఒకవైపు చేసినాం, ఇప్పటికీ లీగల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరిగింది. అదే రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక దళిత మహిళ నిండు గర్భిణిని అత్యాచారం చేస్తే ఎమ్మెల్యే స్వామి గారు, మేము ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, పోరాటాలు ఒకవైపు చేస్తూనే ఆ కుటుంబానికి ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడడం జరిగింది. మీరు ఈ అనంతపూర్ జిల్లాలో స్నేహలత విషయం తీసుకుంటే పోరాటం చేస్తూ ఆ కుటుంబానికి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి 2 లక్షల రూపాయలు డబ్బులు వేస్తూ
పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఏ జిల్లాలో తీసుకున్నా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందనడానికి జరిగిన ప్రతి సంఘటన దగ్గర మా పోరాటం ఉంది, తెలుగుదేశం పోరాటం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సాక్షాత్ ఆ బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ నిన్న పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి సందర్భంలో కూడా జంజాల కృష్ణయ్య కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో పరామర్శించి ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఎస్సీ కమిషన్ రీజనల్ డైరెక్టర్ని కలిసి ఆ సంఘటనల్ని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 257 సంఘటనల్ని ఒక బుక్లెట్ ద్వారా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ కూడా ఒక బృందం గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. గతంలో కూడా గవర్నర్ని కలిసి పోరాటం చేస్తూనే గవర్నర్ని, నేషనల్ ఎస్సీ కమిషన్ని, హ్యూమన్ రైట్స్ని అన్నీ ఏ రకంగా అయితే వాళ్ళకి మేము అండగా ఉండగలమో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే తెలుగుదేశం పార్టీ చెలో పులివెందుల కార్యక్రమాన్ని తీసుకుంటే వాటికి పోయి ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రయత్నం చేసినటువంటి దళితుడైన నా మీద, వంగలపూడి అనిత గారి మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినటువంటి సందర్భం. ఇలా నిన్న అమరావతి ప్రాంతంలో ఈ దాడులకు నిరసనగా కార్యక్రమం చేస్తే మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినటువంటి సందర్భం. దాదాపు 42-43 కేసులు మా మీద నమోదు చేయడం జరిగింది. అంటే పోరాటం చేసిన ప్రతి చోట మా మీద కేసులు నమోదు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో దళితులకు అండగా నిలబడడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది. సాక్షాత్తు మీరే చెప్తున్నటువంటి పరిస్థితి, సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు దళితులకి నేను మేనమామ లాంటి వాడిని అని చెప్పినటువంటి మాటని అతను వాస్తవంగా నిజం చేస్తున్నాడు. ఎందుకంటే కంశమామగా అతను దళితుల్ని, మేనల్లుల్ని అందరినీ హతమందించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాడు. దానికి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దాడులు చేసినా, హత్యలు చేసినా కేసులు నమోదు చేయకుండా దుర్మార్గమైనటువంటి అంశం ఏమంటే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి దయానీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి అంశాలు జరిగినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి లేదా సమీక్ష చేసి ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం గత ప్రభుత్వాల్లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలా ఉండేది. ఈరోజు పెట్రోల్ పోసి తగలబెట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు. వాళ్ళ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా ముఖ్యమంత్రి మౌనంగా ఉంటాడు, హోంమంత్రి మౌనంగా ఉంటుంది, ఎస్సీ కమిషన్ మౌనంగా ఉంటుంది. అసలు హోంమంత్రి 2 సార్లు దళితులకు ఇచ్చినా కూడా ఎన్ని దుర్మార్గాలు జరిగినా కనీసం సమీక్ష చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ కుటుంబాల్ని పరామర్శించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ, దళిత మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎంత దుర్మార్గంగా హేమమైన చర్యలు జరిగినా, అంటే శిరోమండనాలు జరిగినా కూడా నోరు మెదపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, హోంమంత్రి, ఎస్సీ మంత్రులు కూడా ఉన్నారు. అంటే దళితుల మీదనే కాదు, ఏం జరిగినా కూడా ఎవరు స్పందించలేనటువంటి అంటే ఈ రాష్ట్రం ఒక రావణ కాష్టంలో రగిలిపోతా ఉంది. దళితులకి రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు బీహార్లోనూ అటు ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాం, అందులో ఎస్పెషల్లీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఇప్పటికైనా వీటికి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుందంటారా? మీ ఎఫర్ట్స్తో ఏమైనా లాభం ఉంటుందంటారా? ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని మేల్కొల్పేటువంటి పరిస్థితి, నిద్రపోయే వాళ్ళని లేపచ్చు కానీ నటించే వాళ్ళని లేపలేమన్నట్టు ఈ ముఖ్యమంత్రిని ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని హత్యలు జరిగినా, ఆత్మహత్యలు జరిగినా, ఏం జరిగినా రాష్ట్రం రావణ కాష్టంలో తగలబడిపోతున్నా కూడా ఈ ముఖ్యమంత్రి స్పందించేటువంటి పరిస్థితులు. అయితే మోరాలుగా దళితులకి అండగా ఉన్నాము, ధైర్యం కోసం, భరోసా కల్పించడం కోసం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసం మా పోరాటాలు కొనసాగిస్తాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైల్లోకి పంపించినా, ఎంతోమందిని ఎస్సీసీఎల్ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. పోరాటాలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. భయభ్రాంతులకు గురి చేసేటువంటి చర్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మొన్న ఒక వీడియో, మీరు పంచ్ ప్రభాకర్ అనే ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటాడు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త, ఎంత దుర్మార్గంగా మా పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య గారిని, మా మహాసేన రాజేష్ మా అధికార ప్రతినిధి ఎంత నీచంగా అంటే సభ్య సమాజంలో ఇంత దారుణంగా అగ్రకుల దురహంకారంతో ఇంత దారుణంగా ఎవరు ఎప్పుడు అంత దారుణంగా మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి ఖండించలేడు, పార్టీల నుంచి సస్పెండ్ చేయడు. ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తేనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా అతను జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తే
భారీ గజమాలలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికినటువంటి పార్టీ దళిత వ్యతిరేక పార్టీ ఇది. ఈ ముఖ్యమంత్రి నైజం ఏమంటే మరణాల్లో కూడా కులాల్ని చూసేటువంటి దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఎంపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు దళిత ఎంపీ మరణిస్తే 6 నెలలు ఆ కుటుంబాన్ని పరామర్శించాల. 6 నెలల తర్వాత తిరుపతికి పోయినప్పుడు అతిథి గృహానికి ఆ కుటుంబాన్ని పిలుచుకొని పరామర్శించినటువంటి పరిస్థితి. అదే చల్లా రామకృష్ణారెడ్డి కడప కర్నూలు ఎమ్మెల్సీ చనిపోతే హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అక్కడికక్కడే ఎమ్మెల్సీ ప్రకటించినటువంటి, అంటే కులాల్లో మరణాల్లో కూడా కులాలను చూస్తాడు. మహిళల యొక్క అత్యాచారాల్లో కూడా కులాలను చూసేటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి. పక్క రాష్ట్రంలో దిశ అనే అమ్మాయి, ఏ కులం మహిళ అయినా అత్యాచారాలు తప్పు పాపం, వాడిని సమాజం ఖండించాల్సిందే. కానీ ఈ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళకు అత్యాచారం జరిగితే ఆ ముఖ్యమంత్రి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా లేచి నిలబడి సెల్యూట్ చేసి దిశ చట్టం తెస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సొంత ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా మీడియా సమక్షంలో కూడా ఖండించినటువంటి పాపం లేదు. అంటే కులాల్లో మరణాల్లోనూ శీలాల్లో కూడా కులాలను చూసేటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఫైనల్గా చెప్పండి, అల్టిమేట్ ఏంటి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? ఈ వ్యతిరేకత కావచ్చు, ఈ దాడులు అంటున్నారు మీరు, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఈ రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు కావచ్చు, ఈ ఎవరైతే ఉన్నో ఈ ఎస్సీ సంబంధించిన వారు బాధితులు కానీ ఇటువంటివన్నీ ఎలా ఉంటాయి ఈ ఎలక్షన్స్ నేపథ్యం? ఈరోజు దళితులు చైతన్యవంతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు ఈరోజు చైతన్యంగా ఆలోచించేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ దుర్మార్గాలను అన్నిటినీ చూసి భరించినటువంటి ఈ సామాజిక వర్గాలన్నీ తెలుగుదేశం పార్టీని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మంత్రి సురేష్ లాంటి వాళ్ళు, మంత్రి మేరుగు నాగార్జున లాంటి వాళ్ళు లోకేష్ గారు అననటువంటి మాటల్ని అన్నారని చెప్పేసి దళితుల ఆత్మగౌరవం అని చెప్పేసి సర్టిఫికేసి అల్లరి చేయడానికి కారణం దళితులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి దళితుల్ని అండగా ఉండకుండా చూడాలనే ఒక దురుద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు అననటువంటి మాటలు, వ్యవసాయం దండగా అన్నాడని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే మభ్యపెట్టి రైతులు ఓటు బ్యాంకుని తీసుకున్నాడో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, పేదరికంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? ఎక్కువ శాతం దళితులు పేదరికంలో ఉంటారు. తెలిసి పేదరికంలో ఎవరు పుడతారు, ముందే తెలిస్తే మేము పేదరికంలో పుడతామా అని చెప్పేసి కోరుకుంటారా అని అన్నటువంటి మాటలను దళితులు ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పేసి వక్రీకరించి ఏ రకంగా అయితే గతంలో లబ్ధి పొందారో, యువగలం పాదయాత్రలతో అన్ని సామాజిక వర్గాలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో దళితులతో ముఖాముఖి కార్యక్రమంలో ఒక దళిత నాయకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా లోకేష్ గారు చెప్తూ, ఆ నాయకుడు అడిగినటువంటి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ విదేశీ విద్యాన్ని పెట్టుకున్నారు, మీరు వస్తే మళ్ళీ అంబేద్కర్ గారి పేరు కొనసాగిస్తారా అని ఆ దళితుడు అడిగితే దానికి సమాధానంగా లోకేష్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చంద్రబాబు గారు పెట్టడానికి కారణం ఆయా వర్గాల్లో బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ ఆయన స్ఫూర్తి తీసుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ విదేశీ విద్యకు ఆయన పేరు పెట్టడం జరిగింది. జగన్ దళితులకి ఏం పీకాడని చెప్పేసి ఆయన పేరు పెట్టుకున్నాడని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి సాక్షి పేపరు, సాక్షి ఛానళ్ళు ఎడిట్ చేసి దళితులు పీకింది ఏముంది, అంబేద్కర్ దళితులకి ఏం పీకాడని ఒక దురుద్దేశంతో వక్రీకరిస్తూ వీడియోని తయారు చేసి సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల్ని ప్రచారం చేయడం జరిగింది. దానికి లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు లోకేష్ అని నేను దళితుల్ని అవమానపరిచినట్లు మాట్లాడినట్లు, కించపరిచినట్లు మాట్లాడినట్లు మీరు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు నేను దూరం అవుతాను, లేదంటే సాక్షి పేపర్ మూసుకుంటారని చెప్పేసి బహిరంగ సవాల్ దాదాపు ఒక 20 సార్లు మాట్లాడడం జరిగింది. ఈ అననటువంటి మాటల్ని పట్టుకొని మంత్రి సురేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కాన్వాయ్ గడ్డం వచ్చి షర్ట్ ఉప్పి నానా హంగామా చేసింది కేవలం దళితుల యొక్క ఓటు శాతం. మాలా మాదిగలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వైపు నిలబడతా ఉన్నారు. పాదయాత్రలో కూడా అనూహ్యంగా మాలా మాదిగలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలిగేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దురుద్దేశాలతో అననటువంటి మాటలను అన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి దళితులను దూరం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ముక్కుకు నేలకు రాసి దళిత పల్లెలకు వల్ల లోకేష్ గారు దళితులకు క్షమాపణ చెప్పాలని. ఎందుకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా ప్రశ్నిస్తాను. ఈరోజు
గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సంక్షేమం కానీ, కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాలు కానీ, విదేశీ విద్య కానీ, భూమి కొనుగోలు పథకం కానీ, దళితులకి సంక్షేమంలో ఈరోజు ప్రభుత్వం బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? దళితుల పట్ల దాడుల విషయంలో కానీ, హత్యల విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి క్రైమ్ రేటు, ఈరోజు ఉన్నటువంటి క్రైమ్ రేట్లు బహిరంగ చర్చకు వచ్చే దమ్ము మీకుందా? ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే నోరు మెదపలేనటువంటి ఈ సవట దద్దమ్మలు అననటువంటి మాటలకు దళితుల ఆత్మగౌరవం అని ఈరోజు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈ సురేష్ అనే మంత్రి కడపకి ఇన్ఛార్జ్ మంత్రి, జంజాల కృష్ణయ్య అనేటువంటి మంత్రి దళితుణ్ణి నడి రోడ్డు మీద బట్టలు ఉడిదీసి కొట్టి చంపితే నోరు మెదపడు, మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే నోరు మెదపరు. సాక్షాత్తు డాక్టర్ అచ్చెన్న అని చెప్పేసి ఉన్నత దళిత అధికారి, జిల్లా స్థాయి అధికారి కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఈ రోజుకి స్పందన లేదు, శాఖపరమైనటువంటి చర్య లేదు. ఇవన్నీ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా సురేష్ దళితుడైనటువంటి దళిత మంత్రి సురేష్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి. వీటికి మాట్లాడు. ప్రకాశం జిల్లా ఆయన సొంత జిల్లా. ఒక దళిత మహిళ కడుపులేక ట్రాక్టర్తో టిల్లర్ అంటే దున్నేటువంటి సేద్యం చేసేటువంటి దాంతో అతి కిరాతకంగా చంపితే కూడా నోరు మెదపడు. కానీ ఈయనకు ఆత్మగౌరవం ఎప్పుడు గుర్తొస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంటే షర్టు తీసేసి దళితులకు అవమానం జరిగిందని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ దళిత ద్రోహి జగన్ రెడ్డి యొక్క నిర్ణయాలని అమలు పరిచే చోట దళిత బానిసలుగా ఉన్నటువంటి ఈ మంత్రులను కూడా క్షమించలేనటువంటి పరిస్థితులు ఈరోజు దళితులు ఉన్నారు. సాక్షాత్ హోంమంత్రి నియోజకవర్గానికి 2 కిలోమీటర్ల దూరంలో దళిత అమ్మాయి, మైనర్ అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం చేస్తే కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించలేనటువంటి పరిస్థితుల్లో ఈ దళిత మంత్రులు, దళిత ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, బాధిత కుటుంబాల పక్షాన నిలబడ్డాయి. అనేక పోరాటాల్లో మీడియా ప్రభావం కూడా ఉండి న్యాయం జరిగినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ దళిత సమాజం గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది రాష్ట్ర ఎస్సీసీఎల్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఎస్సీల మీద దాడులు ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి అత్యధికంగా జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల దాకా, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరు కూడా స్పందన అనేది లేకుండా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా దీని మీద ప్రభావం ఉంటుంది. ఎవరి వైపు ఉండాలి అనేది కూడా ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే రాబోయే కాలంలో కూడా ఎక్కడైతే దళితుల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉండడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.